వారే వా ఏ మ్యాచ్ రా బాబు. లాస్ట్ మినిట్ వరకు కొంచెం ఉత్కంఠగా అనిపించింది రెండో టీ20. మ్యాచ్ కంప్లీట్ అయ్యి ఆఖరి ఓవర్ వరకు ఇండియా గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ గెలుస్తుందా అనిపించింది. మొదటి టీ20తో పోలిస్తే ఇంగ్లాండ్ వాళ్ళ ఆట తీరు చాలా మంచిగా అయింది. అయితే మొదటగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్మోహమాటంగా బౌలింగ్ తీసుకున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ లో లాగానే ఈ మ్యాచ్ లో కూడా మన హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ వేసిండు. ఇంకేముంది, వేసిన రెండో బాల్ ని ఆ సాల్ట్ గార్డ్ 4 కొడితే కొంచెం గుబులు పుట్టింది. తర్వాత బంతికే సాల్ట్ గాని సింగ్ బ్రో అవుట్ చేసిండు. మళ్ళా తర్వాత ఓవర్ లో ఇంకో ఓపెనర్ డకెట్ గాని బకెట్ లో వేసి అవుట్ చేసిండు మన సుందర్ బ్రో. ఇంకేముంది, పట్టుమని 3 ఓవర్లకి 2 వికెట్లు పడితే మస్తు ఖుషి అనిపించింది. అమ్మయ్య అనుకునే లోపే 1 డౌన్ లో వచ్చిండు బట్లర్ మామ. 2 డౌన్ లోనేమో హార్బ్రూక్ వచ్చిండు. ఇద్దరు కలిసి మంచిగా వాళ్ళ కూలిన పడవని సరి చేసుకుంటూ సాగుతుంటే మళ్ళీ గుబులు అనిపించింది. అప్పుడు వచ్చిండు వరుణ్ చక్రవర్తి. వేసిన ఫస్ట్ ఓవర్ లోనే బ్రుక్ ని అవుట్ చేసి బుగులు తగ్గించిండు. ఇట్లా బ్రుక్ అవుట్ అయ్యిండో లేదో లివింగ్ స్టోన్ వచ్చిండు. ఎట్లయితే వచ్చిండో అట్లనే మళ్ళీ వెనక్కి పంపించిండు అక్షర్ పటేల్ బాయ్. ఇంకేముంది, అంతా సెట్టులే బట్లర్ని ఒక్కటి అవుట్ చేస్తే చాలనుకున్నా. ఇట్లా అనుకున్నానో లేదో కొత్త పిల్లగాడు జేమ్స్ స్టోన్ వచ్చిండు. పిల్లబచ్చగాడే అనుకున్నానో లేదో ఏకంగా 2 సిక్సర్లు కొట్టిండు. తర్వాత మళ్ళీ ఒక 4 కూడా సపరిచ్చిండు. అట్లా రెచ్చిపోతూ ఆడుతుంటే ఊకుంటామా ఏంది? సన్ రైజర్స్ అభిషేక్ శర్మ అన్న బౌలింగ్ లో అవుట్ అయ్యిండు. ఈ గ్యాప్ లోనే బట్లర్ మామని కూడా 45 పరుగుల వద్ద మన అక్షర్ పటేల్ అన్న బౌలింగ్ లో అవుట్ చేసిండు. ఇంకా అదే ఊపులో జెమీ ఓవర్ టర్న్ వస్తే ఒక్క ఓవర్ కూడా ఆడనివ్వకుండా అవుట్ చేసినాం. ఇంకా అంత సెట్లే ఆ ఇంగ్లాండ్ వాళ్ళు 110కి అవుట్ అవుతారు అనుకున్నా. కానీ విచిత్రంగా బ్రాడీ కార్స్ అని ఎవడో కొత్తగా వచ్చిండు. ఈ బ్రాడీ కార్స్ గాడేమో వచ్చిన బాల్ వచ్చినట్టు 6లు ఉతకడం మొదలు పెట్టిండు. అట్లా దెబ్బకి 3 6లు ఒక 4 కొట్టిండు. ఇంకేముంది, 17 బాలలోనే 31 రన్స్ చేసిండు. ఈ బ్రాడీ కార్స్ గాని దెబ్బకే తెల్లోని టీం 150 పరుగులు చేయగలిగింది. అంతే, ఇంకేముంది, 20 ఓవర్లు అయ్యేసరికి 9 వికెట్లకు 169 పరుగులు చేసింది ఆ ఇంగ్లాండ్ టీం. 170 పరుగులతో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్ సంజు సామ్సన్ ని, అభిషేక్ శర్మని అవుట్ చేసి ఇంగ్లాండ్ టీం మంచిగా బోని కొట్టింది. ఈ క్రమంలోనే మన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ 1 డౌన్ లో వచ్చి చాలా ఓపికతో ఆడటం మొదలు పెట్టిండు. 2 డౌన్ లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండోసారి కూడా తొందరగానే అవుట్ అయ్యిండు. ఇట్లా మన ఇండియా టీం 50 పరుగుల లోపే 3 వికెట్లు కోల్పోతే మస్తు బాధ అనిపించింది. యువతల వైపేమో తిలక్ వర్మ చూసుకొని ఆడుతుంటే అతనికి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా అవతల వైపు ధ్రువ్ జురేల్ మరియు హార్దిక్ పాండ్యా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యిండ్రు. అప్పుడు వచ్చిండు వాషింగ్టన్ సుందర్ మామ. మొదట్లో స్లోగా మొదలెట్టి తర్వాత 6లో వర్షం కురిపించిండు. మన సుందర్ మామ వల్లనే ఇండియా 100 పరుగుల మార్కును కంప్లీట్ చేసుకుంది. అట్లా ఇంకో ఎండులో తిలక్ వర్మ కూడా మంచిగానే పరుగులు రాబడుతుండు. అట్లాంటి టైంలో వాషింగ్టన్ సుందర్ ని బ్రైడెన్ కార్స్ అవుట్ చేసిండు. దీంతో టీమిండియా మళ్ళీ కష్టాల్లో పడింది. తర్వాత ఓవర్లోనే అక్షర్ పటేల్ కూడా అవుట్ అయ్యిండు. ఇండియా గెలుస్తుందన్న నమ్మకం మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్ ఎయినింగ్ వచ్చిండు. ఆ ఓవర్ లో తిలక్ వర్మ ఏకంగా 2 6లు ఒక 4 కొట్టిండు. ఇంకేముంది, దెబ్బకి టీమిండియా 150 రన్స్ దాటింది. అయినా చేతిలోనేమో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా టీమిండియా గెలుస్తుందో లేదో అని డౌట్ కూడా కొడుతుంది. కానీ లాస్ట్ వరకు కూడా మన తిలక్ వర్మ గట్టిగా నిలబడిండు. 72 పరుగులు చేసిండు, ఇండియాని గెలిపించిండు, తెలుగుని సత్తా దాటుకున్నాడు. దీంతో టీమిండియా రెండో టీ20 కూడా గెలిచింది. వాళ్ళకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ మరి.